In this previous continuation of this topic, here Dr. GGH Medical College and GGH Medical Home Hospital గుడివాడలో ఈ కాలేజీలో 40 సీట్స్ అడ్మిషన్ ఉంటుంది. ఈ హాస్పిటల్లో ఈ సీట్ 70 బెడెడ్ హాస్పిటల్ ఉంది. ఇక్కడ 70 బెడ్ హాస్పిటల్ అలాంగ్ విత్ దట్ రీజియనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ RRI దాంట్లో 25 బెడ్స్ హాస్పిటల్ ఉంది. టోటల్గా 100 బెడ్ హాస్పిటల్ ఉంటే ఈ 70 బెడ్ హాస్పిటల్లో ఇన్పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇన్పేషెంట్స్లో డాక్టర్లు కంటిన్యూస్గా ఉంటూ 24 అవర్స్ పేషెంట్కి ఏం కావాలో అది రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ బెడ్ అన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీ కాబట్టి హాస్పిటల్ కాబట్టి అటాచ్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళే ప్రొవైడ్ చేసుకుంటారు. రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ రెండు కూడా గుడివాడలోనే ఈ కాలేజీకి బిహైండ్ ఉంటుంది. ఈ కాలేజీ ఫస్ట్ కాలేజీ కాబట్టి సౌత్ ఇండియాలో దీనికి మంచి పేరు తెచ్చుకున్నాడు. గురురాజు గారు ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి. దీని తర్వాత కొన్ని కాలేజెస్ ఒకటి 3 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మనకి. మన ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రైవేట్ కాలేజెస్ హోమియోపతి కాలేజెస్. ఈ 3 గవర్నమెంట్ కాలేజెస్లో 1 ఈజ్ గుడివాడ, సెకండ్ 1 ఈజ్ రాజమండ్రి, థర్డ్ 1 ఈజ్ కడప. These 3 colleges belongs to government and 2 colleges private colleges. One is at Vijayanagaram and the second one is Anantapuram. ఈ 2 కాలేజెస్లో ఈ కాలేజెస్లో అడ్మిషన్స్ కావాలంటే ఖచ్చితంగా 1 must go through that MSET. MSET అంటే MSET ఇంజనీరింగ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తెలుసు అనుకోండి మీ అందరికీను. కాబట్టి ఇంజనీరింగ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ ఎంసెట్ రాస్తేనే ఈ కాలేజీలో అడ్మిషన్ వస్తుంది. కానీ దర్ ఇస్ నో ప్రైవేట్ అడ్మిషన్ అదర్ దాన్ ఎంసెట్. ఇంజనీరింగ్ చదవాలనుకుంటాడు, మెడికల్ చదవాలనుకుంటాడు, బైపీ గ్రూపే తీసుకోవాలి. బైపీ గ్రూప్ తీసుకోకపోతే ఏదో ఒక రకంగా వెళ్దాం అనుకుంటే +2 రాసుకున్న తర్వాత 10+2 రాసుకుని అప్పుడు అడ్మిషన్ తెచ్చుకోవాలి బైపీ గ్రూప్ అయితే. కానీ ఇంజనీరింగ్ అయితే అది ప్రైవేట్ అనుకోండి. హియర్ ఒక లాజిక్ ఒకటి ఉంది. ఏ లాజిక్ అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి నువ్వు MBBS చదవాలని చెప్తారు వాళ్ళు మెడికల్ అయినప్పటికీ. హోమియోపతి గురించి చాలా మందికి తెలియదు కాబట్టి MBBS చదవాలనుకున్నప్పుడు వాటి మనసంతా కూడా MBBS మీదే ఉంటుంది. MBBSలో ఈ కోర్సులో అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత చాలా మందికి MBBS అయిపోయిన తర్వాత కూడా MBBS అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. కంప్లీట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ MBBS. MBBS అని అంటే ఎక్స్పాన్షన్ ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి దీని మీద ఛాన్స్ ఉండదు. దీనికి బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ దీని పేరు. బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీలో BMBS అనాలి. కానీ ఇక్కడ MBBS అని మాడిఫై చేసి మన ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుందని చెప్పి MBBS అని రాశారు తప్ప ఇది బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. హియర్ MBBS ఉన్నంత క్రేజ్ స్టూడెంట్స్లో ఎవరికి ఉండదు. MBBS చాలా గొప్పగా ఉంటుందని. ఈ MBBS చదివేటప్పుడు కూడా కంప్లీట్గా ఈ క్లినికల్ సబ్జెక్ట్స్ ఇందాక నేను ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్టుగా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు చదువుతారు. హౌస్ సర్జరీ కూడా చేయాలి. మాకు దీంట్లో కూడా హోమియోపతి కూడా హౌస్ సర్జరీ ఉంది, వాళ్ళు కూడా హౌస్ సర్జరీ చేయాలి. హౌస్ సర్జరీ చేసిన తర్వాత ఎవరైనా స్టూడెంట్ వచ్చి ఏదైనా పలకరిస్తే ఏం నేర్చుకున్నావా అని అంటే మాకు ఇప్పటికి హౌస్ సర్జరీ చేస్తున్నామండి, పేషెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మేము నేర్చుకోలేకపోతున్నాము, కుట్లు వేయడం నేర్పమంటే జస్ట్ ఇంజరీ జరిగితే కుట్లు వేయమంటే ఆ కుట్లు వేయడం కూడా హౌస్ సర్జరీ చేస్తున్న వాళ్ళకు కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. అంటే వీళ్ళే MBBS అయిపోయి హౌస్ సర్జరీ చదువుకొని ఫీల్డ్లో కొంచెం ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే చిన్న ఇంజరీ జరిగితే ఒక సూచన వేయలేని స్థితిలో కనుక ఉంటే, ఒక ఇంజక్షన్ చేయలేని స్థితిలో ఉంటే, ఒక చిన్న ప్రిస్క్రిప్షన్ ఇచ్చే స్థితిలో లేనట్టుగా MBBS వాళ్ళు ఉంటున్నారు ఇప్పటి వరకు. ఇది చెప్పింది మీకు హాస్యాస్పదంగా ఉండొచ్చు. నేను చాలా మంది ఇక్కడ విన్నాను కాబట్టి ఈ టాపిక్ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. వాడికి చిన్న సూచన చేయడం కూడా రాదు. ఇది MBBS. తర్వాత BHMS బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. ఈ BHMS ఇవన్నీ కూడా త్రూ MSET రావాల్సిందే. ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్కి
ఇక్కడ ఎంసెట్ రాయక ముందే 10th క్లాస్లో ఉన్నప్పుడే లేదా చిన్నప్పటి నుంచి నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, పలానా అవ్వాలని చెప్తారు వాళ్ళు. ఎంబీబీఎస్ఏ చదవాలని చెప్పి అప్పుడు తెలుసుకున్నప్పుడు కూడా బైపీ గ్రూప్లో తీసుకుంటాడు. ఈ బైపీ గ్రూప్లో తీసుకున్న తర్వాత ఎంసెట్ రాసిన తర్వాత ఇది కంటిన్యూస్గా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఉంటుంది. ఎంసెట్లో రాసిన దాన్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఎంబీబీఎస్ సీట్ రావాలి. ఎంబీబీఎస్ సీటు కనుక రాకపోతే దానికి నెక్స్ట్ బిహెచ్ఎంఎస్ మా హోమియోపతి కాలేజీలో చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాడికి ఎంబీబీఎస్ చదవాలని కోరుకుంది, దాంట్లో ఏముందో తెలియదు, ఎంబీబీఎస్ ఏముందో తెలియదు, ఎంబీబీఎస్ చదవాలి, ఎవరో చదవమన్నారు కాబట్టి. ఈ ఎంబీబీఎస్ చదవడానికి వచ్చిన తర్వాత వాడికి ఎంసెట్లో కనుక ఎంబీబీఎస్ సీట్ కనుక రాకపోతే దెన్ హీ విల్ ఆప్ట్ టు గో ఫర్ బిహెచ్ఎంఎస్. ఈ బిహెచ్ఎంఎస్ చదివిన తర్వాత వాడికి దీని మీద ఎంబీబీఎస్ రాలేదు, జీటోకి చేరిన తర్వాత దీని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ చదవటం మూలాన వాడి సబ్జెక్ట్ ఏమైనా వస్తుందా? ఫస్ట్ ఇయర్ నుంచి ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రీ క్లినికల్ సబ్జెక్ట్స్ డిసెక్షన్ చేయాలి, డెడ్ బాడీ ఫిజియాలజీ చదవాలి, ఇవన్నీ చదవాలి. మెంటల్గా ప్రిపేర్ కాకుండా ఇకేం మనం ఎంబీబీఎస్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎంబీబీఎస్ రాదు, ఈ బిహెచ్ఎంఎస్ రాదు. వీళ్ళకి ఏంటంటే ఎంబీబీఎస్ అయితే గొప్పగా ఉందనుకుంటున్నారు తప్ప ఎంబీబీఎస్ సబ్జెక్ట్ ఏమీ లేదు. సబ్జెక్ట్ ఈజ్ ద డామినెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్. ఏ సబ్జెక్ట్లో అయితే చదువుతున్నాడో ఆ సబ్జెక్టు కంప్లీట్గా వాడికి నాలెడ్జ్ కనుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా మంచిదే, ఎంబీబీఎస్ అయినా మంచిదే, బిహెచ్ఎంఎస్ అయినా మంచిదే. కానీ దాంట్లో సబ్జెక్ట్ రావట్లే వాడికి. ఎంబీబీఎస్ చదువుకుందాం అనుకుని చేరిన వాడికి బిహెచ్ఎంఎస్ చదువుదాం అనుకున్న వాడికి కూడా సబ్జెక్ట్ రావట్లే. సబ్జెక్ట్ కనుక ఎక్వైర్ చేసుకుంటే బ్రహ్మాండంగా మనం ఆ ప్రొఫెషన్ నిలబడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తారు, మాకు టీచింగ్ బాగుండలేదండి, టీచర్ లేడండి, మేము చదువుకోలేదని అంటారు. మన ఇర్రెగ్యులారిటీస్, మన ల్యాప్నాస్ ఇంకోటి మీద తెలియకూడదు. నెక్స్ట్ ఈ ఎంసెట్లోకి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ కనుక రాకపోతే, బిహెచ్ఎంఎస్ రాకపోతే ఏజీబీఎస్సి, అగ్రికల్చర్ బిఎస్సి, వెటర్నరీ సైన్సెస్, బీ ఫార్మసీ, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఏమి ఇష్టం లేని దానికి చదువుతున్నారు తప్ప ఇష్టపడే దానికి చదవటం లేదు. ఇది ఒకటి పెద్ద ల్యాప్నా ఇస్ దేర్. థర్డ్ వన్ ఈజ్ ఏ సబ్జెక్ట్ అయితే ఇది ఈ హోమియోపతి కాలేజీలు ఇలా ఉన్నాయని చెప్పి చాలా మందికి తెలియదు. అందులో గవర్నమెంట్ దీనికి ఏది అప్రూవల్ లేదు కదా, రికగ్నిషన్ లేదు కదా అని చెప్పి చాలా మంది చెప్తారు. ఇది వినండి చెప్పేది. హోమియోపతి బూటకం కాదు అని రాజ్యసభలో అనౌన్స్మెంట్ చేశారు. హోమియోపతి వైద్యం బూటకం కాదని, ఈ వైద్య విధానంలో నిశ్చయమైన నిర్దిష్టమైన ఫలితాలు ఉంటాయని అనేక సమగ్ర అధ్యయనాల ద్వారా వెల్లడైందని కేంద్ర ఆయుర్వేద, యోగా, హోమియోపతి, యునాని, న్యాచురోపతి శాఖల సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ రాజ్యసభలో మంగళవారం తెలిపారు. అంటే ఏంటి, రాజ్యసభలోనే అనౌన్స్ చేశాడు. ఎందుకంటే సెంట్రల్ ఆయుష్ మినిస్టర్ అంటే యునాని, ఇవన్నీ కూడా వస్తాయి హోమియోపతిలో. ఇది రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే రికగ్నైజ్ చేసిన తర్వాత మాకు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఉంది. సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ ఎలా అయితే ఉందో అలోపతి వాడికి మెడికల్ కౌన్సిల్, మాకు కూడా సిసి అంటే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి ఉంది. దీంట్లో మేము ప్రాక్టీస్ చేయడానికి మా హౌస్ సర్జరీస్ అయిపోయిన తర్వాత దాంట్లో ప్రాక్టీస్ చేయడానికి మేము ఎన్రోల్ చేసుకున్న తర్వాతే ప్రాక్టీస్ చేయాలి తప్ప ఎన్రోల్ చేసుకోకుండా కుదరదు. ఏదైతే అలోపతి వాళ్ళకు ఉన్నాయో నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ నామ్స్ మాకు కూడా అవే ఉన్నాయి తప్ప కొత్తగా వేసింది ఏం లేదు. మనకి రాజ్యసభలో డిక్లేర్ చేసిన తర్వాత ఏ డాక్టర్లు అయినా అదర్ దాన్ హోమియోపతి డాక్టర్లు ఇది బూటకము, హోమియోపతి రికగ్నిషన్ లేదు, ఎవరు చేయకూడదు, హోమియోపతి మందు ఉంటే అవి కాంప్లికేషన్స్ వస్తాయి, ఇవి కాంప్లికేషన్స్ అని చెప్పి చాలా మంది అలోపతి డాక్టర్లు దీన్ని కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ కామెంట్ ఎప్పుడు కూడా అలోపతి డాక్టర్లు కానీ హోమియోపతి డాక్టర్లు ఎవరు చేసే ఇంకో సిస్టమ్ని తన సిస్టాన్ని పూర్తిగా వాళ్ళకి అవగాహన లేకపోతేనే ఇంకో సిస్టాన్ని కామెంట్ చేస్తారు. వాళ్ళ సిస్టమ్ మీద కనుక కాంపిటేటివ్గా అతను ప్రాక్టీస్ చేయగలరు అనుకున్న తర్వాత ఇంకో సిస్టమ్ గురించి పట్టించుకోడు, తన సిస్టమ్ గురించి పట్టించుకుంటాడు. అలోపతి డాక్టర్లు అందరూ కూడా ఇందాక చెప్పినట్టు వైద్యం చేయడానికి
వాళ్ళకి పేషెంట్ని చూడంగానే ఈ పేషెంట్ నడిచి స్టెప్ ఇన్ అవ్వగానే వీడికి జబ్బు ఉంటుందని చెప్పి రికగ్నైజ్ చేసే అంత తెలివితేటలు, అంత నాలెడ్జ్ కనుక డాక్టర్ కనుక ఉంటే ఏ రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్లు ఇవేం అక్కర్లా. మనిషిని చూసి నువ్వు జబ్బుతో సఫర్ అవుతున్నావు అని చెప్పడానికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. మనకి పూర్వీకులందరూ కూడా ఓ 40-50 ఏళ్ల కిందట వాళ్ళందరూ కూడా పేషెంట్ని చూసి నీకు జబ్బు ఉందని చెప్పేవాళ్ళు. కానీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏం లేవు. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి అయినా సరే ఏదైనా సఫరింగ్ వస్తే ముందు అన్ని బ్లడ్ టెస్ట్లు, రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ తీసుకొచ్చి అన్ని చేస్తేనే అల్లోపతిలో వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. ఈ డయాగ్నోస్ చేసిన తర్వాత వాడికి డయాగ్నోస్ అయిపోయిన తర్వాత మెడికల్ రిప్రజెంటేటివ్ ఉంటారు, మెడికల్ ఫార్మసీ దగ్గర నుంచి వాళ్ళు ఈ డ్రగ్ దీన్ని పనిచేస్తుందండి, ఈ డ్రగ్ పనిచేస్తుందని చెప్పేసి వెళ్తారు. ఈ డాక్టర్ ఏం చేస్తాడు, ఒక హాస్పిటల్ పెట్టుకుని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ రావటం, ఇది డయాగ్నోస్ అనుకుంటాం, ఈ డయాగ్నోస్కి ఏ మందు వస్తుంది, ఈ మందు ప్రిస్క్రైబ్ చేయడం, పంపించడం. డబుల్ యాంటీబయాటిక్, ట్రిపుల్ యాంటీబయాటిక్ మొత్తం అన్ని చేస్తే ఆఖరికి బాడీలో డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేసింది. పేషెంట్ రెసిస్టెన్స్ పోయింది, డ్రగ్ రెసిస్ట్ అయి కూర్చుంది. ఏ మందు పనిచేస్తుంది ఇప్పుడు? ఏ మందు పనిచేయటం అనేది మానేసి, అంటే మనిషికి ఏ ప్రాబ్లం ఉంది డయాగ్నోస్ చేసి నువ్వు మలేరియాతో సఫర్ అవుతున్నావు, క్వినైన్ టాబ్లెట్ వేసుకొని ఒక్క క్వినైన్ టాబ్లెట్ రాసిచ్చే డాక్టరే లేడు. అందులో యాంటీబయాటిక్ పెడుతున్నాడు. యాంటీబయాటిక్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్. పారాసైట్తో సఫర్ అవుతున్నప్పుడు బ్యాక్టీరియా డ్రగ్ పనిచేస్తుందా? ఇన్ని నంబర్ ఆఫ్ డ్రగ్స్ ఎందుకు? సపోజ్ పారాసిటమాల్ వేయాలి, ఎనాల్జిన్ టాబ్లెట్ వేయాలని చెప్పుకుంటారు. పారాసిటమాల్ టాబ్లెట్ ఉన్నప్పుడు కూడా పారాసిటమాల్ టాబ్లెట్ డైరెక్ట్ గా మార్కెట్ లో కొనుక్కొచ్చి వేసుకుంటానికి ఏ మనిషికి ధైర్యం ఉండదు. ఎందుకంటే ఏం రియాక్షన్ వస్తాయో తెలియదు. ఆ పారాసిటమాల్ కూడా పారాసిటమాల్ వాడుకుంటే రియాక్షన్స్ వచ్చి లైఫ్ థ్రెటనింగ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అల్లోపతి డాక్టర్ మటుకు రాసేస్తూ ఉంటారు. కానీ అల్లోపతి డాక్టర్లు ఎప్పుడైతే ప్రిస్క్రిప్షన్ చేశారో ఆర్ హోమియోపతిని వాళ్ళు కామెంట్ చేశారో, హోమియోపతి కామెంట్ చేస్తే ఇన్వైట్ దేమ్, నాతో డిస్కస్ చేస్తారు, నేను క్లారిఫై చేస్తా. బట్ ఏదైతే అల్లోపతి డాక్టర్లు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ పారాసిటమాల్లో ఏ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎందుకు రియాక్షన్ వస్తుందో చెప్పమనండి. మా హోమియోపతి గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు, క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళకేమో వాళ్ళ దాని మీద నాలెడ్జ్ లేదు, ఇంకో దాని మీద క్రిటిసైజ్ చేస్తే. అందుకని ఏ సిస్టమ్ ఆ సిస్టమే గొప్పది. ఆ సిస్టము మంచివాడి చేతిలో పడాలి. ఆ మంచివాడి చేతిలో అంటే బుర్రను అప్లై చేసి పేషెంట్ రాగానే ఐడెంటిఫై చేసి ఈ సఫర్ అవుతున్నావు, ఇంత టైం పడుతుంది, ట్యూబర్కులోసిస్ సఫర్ అవుతున్నావు 10 నెలలు పడుతుంది, వైరల్ ఫీవర్ 3 రోజులు తగ్గిపోతుంది, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది 4 పడుతుంది అని చెప్పి ప్రోగ్నోసిస్ కనుక చెప్పితే వాడు పేషెంట్ నిలకడగా ఉంటాడు. ఏమి సబ్జెక్ట్ లేకుండా పూర్వకాలం చేసినట్టు మందు వేయంగా తగ్గిపోలేదని అంటే ఏదో కాంప్లికేషన్ చెప్పి అనుకుంటాడు. అట్ దిస్ జంక్చర్ మనం హోమియోపతి మందు అనేది రెసిస్టెన్స్ డెవలప్ చేస్తూ, ఫైనల్లో చెప్తున్నా, రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది. రెసిస్టెన్స్ కనుక ఉంటే ప్రతి మందు బాడీ యాక్సెప్ట్ చేస్తుంది. రెసిస్టెన్స్ కనుక ఉంటే, తీసుకునే శక్తి ఉంటే ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఫుడ్ని యాక్సెప్ట్ చేస్తేనే మందు కూడా యాక్సెప్ట్ చేస్తుంది బాడీ. ఫుడ్ని యాక్సెప్ట్ చేయకపోతే చేయలేదు. ఫర్ కైండ్ ఎగ్జాంపుల్, ఒక జ్వరం వచ్చింది, మంచం ఒక పూట 2 పూటలు బాగానే ఉంటాడు, తర్వాత వాడు బెడ్ అయిపోతాడు 2-3 రోజులు, ఏమి శక్తి ఉండదు, కదలేని స్థితిలో వచ్చేస్తుంది. కానీ మందులు వేసుకున్న తర్వాత కాస్త రిలీఫ్ వచ్చి జ్వరం తగ్గంగానే ఒక పూట రెస్ట్ తీసుకుంటే సెకండ్ పూట నుంచి కూడా సాయంత్రానికి వాడు లేచి తిరిగేసి అన్ని పనులు చేసేసుకుంటాడు. ఒక్క జ్వరం ఒక పూట వస్తే మంచం మీద నుంచి కదలలేని వాడు ఒక పూట గడవగానే మందులు వేసి జ్వరం తగ్గిపోగానే హౌ హీ ఈజ్ ఏబుల్ టు మూవ్ ఆన్ ద రోడ్. ఇది రెసిస్టెన్స్ అంటే అంత ఫాస్ట్గా రెసిస్టెన్స్ తీసుకురావడానికి ఎవరి పాసిబిలిటీస్ దేర్. అందుని ఏ సిస్టమ్ అయినా మంచిదే, అల్లోపతి సిస్టమ్ మంచిది, హోమియోపతి సిస్టమ్ మంచిది. ఒకళ్ళు కామెంట్ చేసుకోకుండా జాగ్రత్తగా కనుక మనం మందు కనుక వాడుకునే స్థితిలో కనుకుంటే ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.